హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ ఎగ్ బుర్జీ చేస్తున్నాను, స్పెషల్లీ బ్యాచిలర్స్ కోసం అనమాట. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని లేట్ చేయకుండా తగినంత ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మంచిగా రెడ్గా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని మూత పెట్టుకుంటే తొందరగా మనకి కుక్ అయిపోతాయి అన్నమాట. కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను. ఈలోపు ఏదైతే మనం ఇంకా దీంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అవన్నీ నేను కట్ చేసుకుంటానండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారు కదా, తొందరగా ఇలా కుక్ అయిపోతాయి. ఒకసారి కలిపేసుకొని దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకుందాం. సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. కొంచెమే, చాలా కొంచెం అనమాట. ఇప్పుడే ఫ్రెష్గా దంచాను. సో ఇది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చివాసన ఎక్కడ కూడా ఉండకుండా బాగా మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో పసుపు వేస్తున్నానండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కారం వేసుకోవాలండి. నేను 4 ఎగ్స్ వేస్తున్నాను. దానికి సరిపడగా కారం వేసాను. మీకు కావాలంటే మీరు ఇంకా పెంచుకోవచ్చు కూడా. కారం కూడా వేసుకొని కారంలో ఉన్న పచ్చితనం పోయేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటోస్ 2 టమాటోస్ తీసుకున్నాను, చిన్నవి సన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకుంటే సాఫ్ట్ అయిపోతాయండి. ఒక్కసారి మూత పెట్టేసుకొని చూద్దాం. ఇప్పుడు చూసారు కదా, చాలా సాఫ్ట్ అయిపోయినాయి. ఆయిల్ కూడా పైకి తేలుతుంది, మంచిగా కుక్ అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం ఏదైతే ధనియాల పొడి ఉందో దాన్ని వేస్తున్నానండి. ధనియాల పొడి 1 స్పూను, అలానే జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ వేసాను. వేయించి పౌడర్ చేశాను, అవి వేసాను అనమాట. అవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాసు, ఈ కొత్తిమీర ఇవన్నీ కూడా ఆ గ్రేవీకి పట్టే విధంగా కొంచెం సేపు మూత పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలన్నమాట. ఆ ఫ్లేవర్స్ అన్నీ మొత్తం ఆ గ్రేవీకి పట్టుకునే విధంగా. ఇప్పుడు కొంచెం గరం మసాలా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్ బుర్జీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. రెగ్యులర్ ఎగ్ బుర్జీ లాగా కాకుండా మంచి ఫ్లేవర్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీంట్లో ఒక 4 ఎగ్స్ వేస్తున్నానండి. 4 ఎగ్స్ వేసేసుకోవాలి. ఇలా 4 ఎగ్స్ వేసుకున్న తర్వాత మనం ఒకసారి మిక్స్ చేసుకుంటే ఒక్కసారి మూత పెట్టుకుంటే కొంచెం అది గట్టిపడుతుంది. ఎగ్ అనేది గట్టిపడుతుంది కాబట్టి మనకి బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనం కలుపుకున్నాం కదా, ఒకసారి మూత పెట్టుకుందాం. ఒక్కసారి మూత పెట్టుకొని తీసుకున్న తర్వాత కలుపుకుంటే కొంచెం మనకి ఇట్లా ముక్కలు ముక్కల్లాగా వస్తుంది. చూసారు కదా, మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుందండి. ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఏమన్నా సాల్ట్ అదంతా ఏమన్నా సరిపోకపోతే మళ్ళీ ఇప్పుడే యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలాగ మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్ పడుతుందండి, సాల్ట్ వేసేసుకొని దాని తర్వాత కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి వదిలేయాలండి. ఇప్పుడు చూసారు కదా, కొంచెమే పోసాను నేను వాటర్ పోసుకుంటే మంచి బాగా ఉంటుందన్నమాట. ఇలా వాటర్ పోసేసి మూత పెట్టేసుకొని 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇది చపాతీస్, రైస్, రోటీస్ దేంట్లోకైనా కానీ చాలా చాలా బాగుంటుందండి. చూసారు కదా, అయిపోయింది. ఇంకా అంతేనండి, మంచి ఎగ్ బుర్జీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకొని తినేయండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.